సార్ పిలోనైడల్ సైనస్ అంటే ఏంటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? పైలోనిడల్ సైనస్ అంటే అండి, 2 బటక్స్ ఉంటాయి కదా, బటక్స్ మధ్యలో ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెయిన్ రావడము, పస్ రావడము, బ్లడ్ రావడము, దీన్ని మనం పైలోనిడల్ సైనస్ అంటాం. ఈ పైలోనిడల్ సైనస్ కి అలోపతిలో ట్రీట్మెంటే లేదు, కంపల్సరీ సర్జరీ. ఒక 100 మందికి సర్జరీ చేస్తే 99 మందికి మళ్ళీ వస్తుంది. ఈవెన్ నా దగ్గర మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పైలోనిడల్ సైనస్ వస్తే నా దగ్గర ట్రీట్మెంట్ వస్తారు, వాళ్ళ సర్జన్స్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు, వాళ్ళు సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, దీనికి ట్రీట్మెంట్ లేదు, మీరు ఎక్కడన్నా పోయి చూసుకోండి. అటువంటి వాళ్ళు కూడా నాకు అలోపతిలో సర్జన్స్ నా దగ్గర పైలోనిడల్ సైనస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. అంత ఎఫెక్టివ్గా పైలోనిడల్ సైనస్లో హోమియోపతిలో పనిచేస్తుంది. హోమియోపతిలో పైలోనిడల్ సైనస్ అనేది మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు వస్తుంది పైలోనిడల్ సైనస్ అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఒబేసిటీ ఉండడం, బటక్స్ లావుగా ఉండడం. ఎప్పుడైతే బటక్స్ లావుగా ఉంటామో, ఎప్పుడైతే కూర్చొని ఉంటారో దానిపైన ఉన్న స్కిన్ స్ట్రెచ్ అయ్యి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, దాని లోపలికి డస్ట్, పేపరు, లేకపోతే హెయిర్ అన్ని వెళ్ళిపోవడం వల్ల వస్తుంది అనమాట. ఒకటి బటక్స్ లావుగా ఉండడం, ఒబేస్గా ఉండడం. ఇంకోటి ఏంటంటే బాడీ పైన థిక్ హెయిర్ ఉండడం. ఎప్పుడైతే థిక్ హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ ఊడిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంతకంటే ఇంపార్టెంట్, అది ఇండియన్స్ తక్కువ కానీ ఫారినర్స్కి ఎక్కువ. ఎందుకంటే మోషన్ పోయినప్పుడు ఇండియన్స్ నీట్గా వాటర్తో వాష్ చేసుకుంటారు. అదే ఫారినర్స్ పేపర్స్తో తుడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పేపర్ ముక్కలు అన్నీ అక్కడికి పోయి ఇన్ఫెక్ట్ అయిపోయి పైలోనిడల్ సైనస్గా మారుతుంది. మీకు కనుక పైలోనిడల్ సైనస్ ఉంటే తప్పకుండా ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ చేయండి. వితౌట్ సర్జరీ పర్మనెంట్ క్యూర్ కావాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కావాలి అంటే ఫిడికస్ హోమియోపతిలోనే బెస్ట్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది.